మన బంగారు వస్తువులు ఏవైనా డ్యామేజ్ అయినట్టయితే, వాటిని లేజర్ ద్వారా అతికించినట్లయితే, మనం కొనేటప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుందన్న విషయం మీకు తెలుసా? అయితే ఈ వీడియో చూసేయండి. హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ విజయలక్ష్మిని. వెల్కమ్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అందరికీ హెల్ప్ అయ్యే, ఉపయోగపడే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. అదేనండి గోల్డ్ రిలేటెడ్‌గా. మనం చాలా కష్టపడి సేవింగ్స్ చేసుకొని గోల్డ్ అనేది కొనుక్కోవడం జరుగుతుంది. ఎంతో ఇష్టంగా దాన్ని కొనుక్కునేటప్పుడు ఎంతో ప్రేమతో కొనుక్కుంటాము. అలాంటిది ఆ వస్తువులు ఎప్పుడైనా ఏదైనా డ్యామేజ్ అయితే చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కొక్కసారి అవి అతికించడం అవుతుంది. ఒక్కొక్కసారి అవ్వదు. అలాంటప్పుడు ఎక్స్‌చేంజ్ చేయాల్సొస్తుంది. కొంతమంది ఏంటంటే అవి ఎక్స్‌చేంజ్ చేయడానికి ఇష్టం లేక కూడా అలానే ఉంచేసుకుంటారనమాట పక్కన. అఫ్‌కోర్స్ మేము కూడా అలా జరిగిన రోజులున్నాయి. అయితే ఇలాంటి నగలకి వాటికి ఒక సొల్యూషన్ అయితే నేను చెప్తాను ఈరోజు. మనకేంటంటే జనరల్‌గా నగలేవైనా డ్యామేజ్ అయ్యాయనుకోండి, అవి ఏం చేస్తాము, తీసుకెళ్తాము గోల్డ్ స్మిత్ దగ్గర అతికించడానికి. వాళ్ళక్కడ రిక్వైర్‌మెంట్ బట్టి కాస్త బంగారాన్ని మెల్ట్ చేసి అక్కడ అతికించడం అయితే జరుగుతుంది. ఒక్కొక్కసారయితే అవుతుంది. ఒక్కొక్కసారి అవ్వదు. ఒక్కొక్కసారి అతికించినా సరే కూడా అవి ఏమైనా మళ్ళీ కాస్త ప్రెస్ అయినా గూడా ఏదైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా! అలా కాకుండా మనం గోల్డ్ ఐటెమ్స్ ఎప్పుడైనా సరే కూడా డ్యామేజ్ అయినా సరే కూడా వాటిని లేజర్ ద్వారా కూడా అతికిస్తారండి. ఈ విషయం కూడా నాకు కొన్ని ఇయర్స్ బిఫోరే తెలిసిందనమాట. అంతకుముందు కూడా మేము గోల్డ్ స్మిత్ దగ్గర అతికించేవైతే అతికించేసేవాళ్ళం. లేదంటే ఎక్స్‌చేంజ్ చేసేవాళ్ళం. కొన్నైతే సెంటిమెంటల్‌గా అలానే ఉంచేసేవాళ్ళమనమాట. అంటే వాటిని మార్చడం కూడా ఇష్టం లేదు. వస్తాయి కదా కొన్ని జ్యువెల్లరీ ఐటెమ్స్ ఏంటంటే మనకి గ్రాండ్ పేరెంట్స్ నుంచి వచ్చేవి ఉంటాయి. అలాగే చాలా ఇష్టంగా పేరెంట్స్ కొనిచ్చినవి ఉంటాయి. మనం కొనుక్కున్నవి ఉంటాయి. అవి చాలా సేవింగ్స్ చేసి కష్టపడి కొనుక్కుంటాం గదా! అలాంటిది మార్చడం కూడా ఇష్టం లేక ఉంచుకుంటాం గదా! ఒకసారయితే నేను చెప్పిన షాప్‌కైతే వెళ్ళండి. నేను అక్కడ వీడియో అది తీశాను. మనకి గోల్డ్ జ్యువెల్లరీ లేజర్ ద్వారా ఎలా అతుకుతారు, అక్కడ ఎలా చేస్తారు, ఏంటి, వాళ్ళ కాంటాక్ట్ నంబరు, షాప్ ఎక్కడుంది అనే విషయాన్ని అన్నీ కూడా నేను డీటెయిల్‌గా వీడియో అయితే అక్కడ తీశాను. నేను సార్‌కి కూడా చెప్పాను. మన వీడియో చూసి వెళ్ళినట్టయితే ఒకసారయితే మీరు చెప్పండి. నెక్స్ట్ ఏంటంటే అక్కడ నియర్ బై ఉన్న గోల్డ్ షాపులేవైతే పెద్ద పెద్ద గోల్డ్ షాప్స్ అన్నీ కూడా అక్కడికే వస్తారనమాట. గోల్డ్ రిలేటెడ్‌గా గానీ, పాలిష్ చేయడాలన్నా, అయినా సరే రిపేరింగ్స్ అన్నా, ఏమైనా స్టోన్స్ మనం ఏమైనా అంటే కస్టమైజ్ చేయించుకుంటాం కదా! అలా చేయించుకునే వాళ్ళందరూ కూడా వెళ్తారనమాట. అంత డీటెయిల్‌గా వీడియో అయితే ఉంటుంది. మీకు చూస్తే అక్కడే నేను విజిటింగ్ కార్డ్ కూడా మధ్యలోని, లాస్ట్‌లోనే యాడ్ చేశాను. ఒకసారయితే మీరు చూడండి. నెక్స్టు నార్మల్‌గా కాకుండా ఇలా అతికించినట్టయితే మనకి షాప్‌లో ఎలా అయితే ఉంటుందో అలానే యాజ్ ఇట్ ఈస్‌గా మీకుంటుందనమాట. వాళ్ళు క్లియర్‌గా చెప్తారు మనకి. నెక్స్ట్ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలండి అనే డౌట్ ఉంటుంది కదా! మనకి ఆహ్, ఇచ్చేటప్పుడే మనకి వెయిట్ అది చెక్ చేసి రిసిప్ట్ అది మనకివ్వడం జరుగుతుంది. మనకి డెలివరీ డేట్ అన్నది ఇస్తారు. అలా మేము చాలా సార్లండి నాదే కాదు, మీకు చాలా వీడియోస్‌లో చెప్పాను గదా! మా పేరెంట్స్ గానీ, ఇటు సైడ్ సిస్టర్స్‌వి, అమ్మ వాళ్ళు గానీ, అత్తయ్యల సైడ్ గానీ గోల్డ్ రిలేటెడ్‌గా పర్చేసింగ్ అన్నా, వాటికేమైనా కస్టమైజ్ చేయించాలనుకున్నా, రిపేర్స్ ఏమైనా ఉన్నా సరే కూడా అన్నీ మాక్సిమం నేనుంటాననమాట. కాస్త వాటి గురించి ఆరా తీస్తూ ఉంటాను. ప్రతిదీ పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ చెక్ చేస్తూ ఉంటాను. అందువల్ల ఇన్వాల్వ్ అవుతూ ఉంటాను. వాళ్ళు గూడా ప్రతిదానికి పిలుస్తా ఉంటారు. అందువల్లేంటంటే, నేను చాలా సార్లు నావే కాకుండా మిగిలిన వాళ్ళకి కూడా అలా ఇచ్చాను. అవన్నీ చూసిన తర్వాతే మీ వరకైతే వీడియోని తీసుకొచ్చాను. ఒకసారి మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే, అవసరం ఉంది అనుకుంటే ఈ వీడియోనైతే చూడండి. వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. కైతే వచ్చేసామండి. ఎస్‌కేఎంఎల్ గోల్డ్ వర్క్ షాపు. ఆల్ వెరైటీ గోల్డ్ రిపేరింగ్ అండ్ పాలిషింగ్ అనమాట. ఎంట్రన్స్ అయితే మనకిలా ఉంటుంది. ఒకవేళ కస్టమర్స్ ఎక్కువైతే బయట కూర్చోడానికి ఇలా సిట్టింగ్ ప్రొవైడ్ చేశారు. తర్వాత మనకి ఎంట్రన్స్ అవ్వగానే మనకి ఫస్ట్ ఇక్కడ ఇద్దరు గోల్డ్ స్మిత్‌లు ఉంటారండి. ఒకళ్ళు నించున్నారు కదా! ఇదేంటంటే బేసిక్‌గా అప్పటికప్పుడు మనకి డైమండ్స్ కానీ, గోల్డ్ కానీ ఏదన్నా అప్పటికప్పుడు జాయిన్ చేసి గానీ ఇచ్చేసేవన్నీ కూడా మనం ఇక్కడ చేయించుకుంటారు. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే నేనున్నప్పుడు ఒక వెండి కంచానికి ఫ్లవర్ వేయించుకోవడానికి వచ్చారండి. ఆ తర్వాతేమో ఒక డైమండ్‌కి రిలేటెడ్‌గా ఆర్డర్ పెట్టుకున్నారనమాట. ఆర్డర్ అంటే అది టైం పడుతుంది. రిసిప్ట్ అది తీసుకొని వెళ్లారు. తర్వాత నేనైతే ఒకసారి ఎక్స్‌టెన్షన్ చైన్ జాయిన్ చేయడానికి వచ్చానండి. అప్పటికప్పుడు నాకు చేసి ఇచ్చేసారనమాట. ఆ తర్వాత వచ్చేసరికి షాప్ అంతా ఇలా ఉంటుంది. ఇక్కడ లేజర్ ద్వారా మనకి జ్యువెల్లరీ అనేది జాయిన్ చేయడం జరుగుతుంది. రిపేర్ చేయడం జరుగుతుందనమాట. ఇక్కడ ఒక గోల్డ్ స్మిత్ గారేంటంటే కుందన్ హారం అనమాట. కుందన్స్ సమ్ సెట్టింగ్ అయితే
చేయించుకుంటున్నారు. కొన్ని ట్రెడిషనల్ జ్యువెలరీస్ ఉంటాయి కదండీ! వాటికి చిన్న చిన్న కస్టమైజ్ చేయడం వల్ల ఏంటంటే కొన్ని కొన్ని మార్పులు చేయడం వల్ల ఆ ట్రెడిషనల్ జ్యువెలరీ చాలా అందంగా ఉంటుంది. కుందన్ జ్యువెలరీ ఎంత బావుందో అది పట్టుకొని చూస్తే వెయిట్ కూడా అలా ఉంది. లాకెట్‌లో అంతా కూడా వెయిట్ ఉందనమాట. మనకైతే ఇప్పుడు సార్ అయితే మనకి లేజర్ రూమ్ అనేది చూపిస్తున్నారు. అసలు లేజర్ ద్వారా చాలామందికి డౌట్ ఉంటుంది కదా! ఎలా అతికిస్తారు? ఎలా చేస్తారు? దాని రిపేర్ ఎలా ఉంటుందన్నది మనం ఇప్పుడైతే చూస్తున్నాము. మనకి ఇలా లేజర్ రూమ్ అయితే ఇక్కడ ఇలా సెపరేట్‌గా ఉందండి. ఆ రూమ్‌లో ఏంటంటే మనకి ఏ గోల్డ్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ ఉంటే ఫస్ట్ పక్కన పెట్టుకుంటున్నారు. అందులో దానికి రిపేర్ బట్టి కూడా సెట్టింగ్స్ అనేవి సెట్ చేసుకుంటున్నారనమాట. ఇది రామ్ పరివార్ లాకెట్ ఉన్న హారం అండి. చాలా వెయిట్ అయితే ఉందన్నమాట. నేను చూస్తే చాలా బాగుంది. రామ్ పరివార్ అంతా లాకెట్‌లో ఉన్నారనమాట. దానికి రిపేర్స్ అయితే ఉన్నాయి. అవైతే ఇప్పుడు మనకి లేజర్ కిందన పెట్టి ఆ లేజర్ ద్వారా మనకి పైన డిస్‌ప్లేలో అయితే కనిపిస్తుందనమాట. అసలు నిజంగా చూస్తే అది చూస్తే అలా ఉంది కానీ లేజర్‌లో పెట్టేసరికి కంప్లీట్‌గా మనకి క్యామ్స్‌లో అయితే అసలు డిస్‌ప్లే మీద చాలా క్లియర్‌గా కనిపిస్తుందనమాట. ఇలా మనం జాయింట్స్ చేయించుకోవడం వల్ల ఏంటంటే షోరూమ్‌లో ఎలా అయితే మనకి కొత్త ఐటెము ఎలా అయితే మనకి కస్టమైజ్ చేసి ఎలా అయితే వస్తుందో అలాగే ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి కొన్ని అతుకులు చేయడం వల్ల ఏమవుతుందంటే ముద్దగా అక్కడ గోల్డ్ వాటర్ ఉండడము, లేదనుకుంటే జాయింట్స్ క్లియర్‌గా కనపడడము, సరిగ్గా అతుక్కపోవడం ఇలా ఉంటుంది కదా! ఇలా లేజర్ ద్వారా చేయించుకుంటే మనకి జ్యువెలరీ అనేది మనకి కరెక్ట్‌గా ఉంటుందండి. కొన్ని ట్రెడిషనల్ జ్యువెలరీస్ వస్తాయి. కొన్ని న్యూ జ్యువెలరీ అనే డ్యామేజ్ అవ్వచ్చు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అన్‌ఫార్చునేట్‌లీ అవ్వచ్చు. అలా అనమాట. ఇక్కడ చూసారా క్లియర్‌గా మనకి స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుందో దాన్ని చూస్తూ కిందన హ్యాండ్స్ ద్వారా అది రిపేర్ అయితే చేయడం జరుగుతుందనమాట. ఈ ఈ వీడియో ద్వారా లేజర్ ద్వారా గోల్డ్ అనేది ఎలా రిపేరింగ్ అవుతుందన్నది మీ ద్వారా నాకు కూడా తెలిసిందండి. ఇంతకుముందు నేను 1 ఆర్ 2 ఐటెమ్స్ చేయించాను కానీ పర్టికులర్‌గా ఇంత స్పెసిఫిక్‌గా అయితే చూసింది లేదు. ఇచ్చేసేదాన్ని. తర్వాత 1 వీక్ తర్వాత నాకు ఇలా మళ్ళీ కాల్ చేసేవారు. మనం అన్నీ చూసుకొని వచ్చేసేవాళ్ళం అనమాట. ఇలా అయితే ఈసారి మీరు ఏదైనా ఐటెం మార్చుకునే ముందు ఇలా ఒకసారి కలిసి మీరు అదేమైనా కంప్లీట్ రిపేర్ అవుతుంది అనుకుంటే లేజర్ ద్వారా చేయించుకుంటే మీ ట్రెడిషనల్ కానీ, సెంటిమెంటల్‌గా ఉన్న జ్యువెలరీ కానీ, పాలిషింగ్ కానీ అన్నీ ఉంటాయి. మనకేంటంటే తాత ముత్తాతల నుంచి వచ్చిన కొంచెం సిల్వర్ ఐటెమ్స్ కానీ, గోల్డ్ ఐటెమ్స్ కూడా అవి కూడా మనం ఇక్కడ చక్కగా మాట్లాడి చేయించుకోవచ్చు. డీటెయిల్స్ అన్నీ మీకు పెడతానండి. అయితే ఇప్పుడు ఈ అడ్రస్ ఒకసారి మీకు విజిబిలిటీలో చూపిస్తాను అండ్ విజిటింగ్ కార్డ్ కూడా పెడతాను. కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది మనకి ఎంట్రన్స్. ఈ కాంప్లెక్స్ అన్నది ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండి. జనరల్‌గా ఏంటంటే బయట నుంచి ఇదైతే కనిపించదు. పవన్ ప్లాజా అని చెప్పేసి మనకి మెట్లు దిగిన తర్వాత ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది. సెంటర్‌లో ఇది మీకు కనిపిస్తుంది కదా! అది లిఫ్ట్ అనమాట. లిఫ్ట్ బ్యాక్ సైడ్ యెల్లో కలరు ఎస్‌కేఎంఎల్ ఉంది కదా! అక్కడ మనకి షాప్ అనేది ఉంటుందనమాట. బయట నుంచి చూసిన వాళ్ళకి ఎవరికీ అంత ఐడియా రాదు. మీకు టీఎస్ఆర్ కాంప్లెక్స్ అంటారనమాట. ఇది మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో ఉంటుంది. టీఎస్ఆర్ కాంప్లెక్స్‌కి ఆపోజిట్‌లోని పవన్ ప్లాజా అనే బిల్డింగ్ ఉంటుంది. ఒకప్పుడు వైభవ్ జ్యువెలరీ షాపు ముందు ఇందులోనే ఉండేది. మీకు ఈ ఎంట్రన్స్ అయ్యేలోపే బయట ఏంటంటే సీతారామ జ్యువెలర్స్ ఇటు ఉంటుంది. ఇటు ఏ వైపు ఏమో వచ్చేసరికి మనకి రైట్ సైడ్ మంచుకొండ వారిది ఉంటుందన్నమాట. ఆ రెండిటికి మధ్యలో మనం కిందకి వెళ్తే మెట్లు దిగి లిఫ్ట్ బ్యాక్ సైడ్ ఈ షాప్ అనేది ఉంటుంది. బయట నుంచి అయితే తెలుసుకోవడం కష్టం అనమాట. మనం జనరల్‌గా ఏంటంటే కొన్ని జ్యువెలరీ షాప్స్‌కి ఇచ్చేసి చేయమంటే వాళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గరికే వస్తారండి. వీళ్ళ దగ్గరే చేయించుకుంటారు. పాలిషింగ్ కానీ, రిపేరింగ్ కానీ అన్నీ కూడా డైమండ్స్ కానీ, గోల్డ్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అనమాట. ఇది అందరికీ అవసరమైనది, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వీడియోని లైక్ చేస్తున్నట్టయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ విజయలక్ష్మి.